ఈ రెసిపీ చూసిన తర్వాత మీరు డెఫినెట్గా మటన్ కొట్టుకైతే వెళ్తారు. ట్రస్ట్ మీ, అంత బాగుంటుంది ఈ డిష్. అదేంటంటే మటన్ లివర్ ఫ్రై. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. నేను ఇక్కడ హాఫ్ కేజీ లివర్ని ఎక్కువ సార్లు వాష్ చేసి వాటర్లో వేసేసి అలా ఉంచేయండి. మిగతా ప్రాసెస్ అంతా అయ్యే వరకు నానితే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ డిష్ కి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. దాంతో పాటుగా ఒక లవంగం, ఒక యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకుంటున్నాను నేను. మసాలాలు మరీ ఎక్కువ వేయాల్సిన అవసరమేమీ లేదండి. చాలా తక్కువ మసాలాలతోనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి నేను మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. దీనిలోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మటన్ లివర్ లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. దానివల్ల మనం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. ఆనియన్స్ ఎక్కువగా ఉంటే స్వీట్నెస్ వచ్చేస్తుంది కర్రీకి, అంత బాగుండదు. కాబట్టి ఆనియన్స్ తక్కువగానే ఉండాలి. మీడియం సైజు ఉండే 2 ఆనియన్స్ తీసుకోండి, లేదంటే పెద్ద ఆనియన్ అయితే ఒకటి తీసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ మీడియం సైజు ఉన్నవి 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చిని కచ్చపచ్చగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఆనియన్స్ పేస్ట్ బాగా మెత్తగా గ్రైండ్ చేసేస్తే ఊరికే మాడిపోతుంది ఫ్రై అవ్వకుండా. అందుకని కచ్చపచ్చగానే చేసుకోవాలి ఎప్పుడైనా. ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోవాలి. ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా నూరిందే వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పడుతూ ఉంటుంది, మనం కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్ గా. చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ముందుగా వాష్ చేసి పక్కన వాటర్ లో పెట్టుకున్న లివర్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. లివర్ పీసెస్ మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు, అలానే పెద్దగా కట్ చేసుకోవద్దు, మీడియం గా కట్ చేసుకోండి. ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. మూత పెట్టేసి కుక్ చేస్తూ ఉంటే ఇలా వాటర్ రిలీజ్ అవుతాయి దానిలో నుంచి. మధ్య మధ్యలో గరిటె పెట్టి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. లివర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టి కుక్ చేయండి. అప్పుడే వాటర్ బాగా రిలీజ్ అవుతాయి, ముక్క కూడా గట్టి పడిపోకుండా చక్కగా జ్యూసీగా ఉంటుంది. నాన్ వెజ్ లో ప్రాన్స్ తర్వాత నాకు ఎక్కువగా త్వరగా అయిపోతుంది అనిపించేది ఈ లివర్ ఫ్రైనే. చాలా క్విక్ గా అయిపోతుంది, ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. మటన్ అయితే మనకి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సి ఉంటుంది, కానీ ఈ లివర్ అలా కాదు, చాలా త్వరగా కుక్ అయిపోతుంది. చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు దీనిలోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. దీనిలో ఉన్న నీరు మొత్తం ఇంకిపోతేనే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. అందుకని ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. అప్పుడు పచ్చివాసన ఉండకుండా, నీచు వాసన రాకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మీ టేస్ట్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే దీనిలో స్వీట్నెస్ ఉంటుందని చెప్పాను కదా, అందుకు కారం ఎక్కువగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది స్పైసీగా ఉంటే. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోవాలి, వాటర్ ఏమి వేయకుండా. కారాలు మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసామంటే ముక్కకి చక్కగా పడతాయి ఉప్పు, కారం, పసుపు అన్ని కూడా. చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే ఊరికనే మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు, ఫ్లేవర్ కూడా బాగోదు. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా ముక్కలు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టి. చూడండి ఇలా వాటర్ మొత్తం దగ్గరికి ఉడుకుతున్నాయి అనిపించినప్పుడు దీనిలోకి 1 గుప్పెడి కరివేపాకును వేసుకోండి. ఈ స్టేజ్ లో కరివేపాకు వేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది ముక్కలకి పట్టి చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్ లో ఫ్రైలు చేస్తున్నప్పుడు మెయిన్ గా కరివేపాకు చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది, మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా కరివేపాకు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పుడే మనకి కర్రీ అనేది రెడీ అయినట్టు. చూడండి ఇక్కడ ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది, ఇంకా అప్పుడే ఆఫ్ చేసుకోకూడదు. మీకు గ్రేవీ లాగా కావాలి అంటే ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని. లేదు మనకి ఫ్రై లాగా కావాలి అంటే గనక ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నేను చేసేది ఫ్రై కాబట్టి నేను ఇంకా మొత్తం వాటర్ అని ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుతున్నాను. చూడండి మూత తీసి చూపిస్తున్నాను, ఆయిల్ పైకి వస్తుంది కదా. ఈ స్టేజ్ లో 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అంతేనండి, ఇంకా ఎక్కువ ఎటువంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు ఈ కర్రీకి. ఇలా వేసుకుంటేనే మినిమల్ గా మసాలాలు బాగుంటుంది. ఆ గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కనిపిస్తుంది కదా, ఈ గ్రేవీ కూడా ఇంకిపోయి మనకి ఫ్రై లాగా తయారవుతుంది. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా తిన్నా కూడా బాగుంటుంది, ఇంకా ఫ్రై అయినా కూడా చాలా బాగుంటుంది. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా సపరేట్ అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా.
ఫైనల్గా దీనిలోకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి లివర్ ఫ్రై. దీని కాంబినేషన్గా మిరియాల రసం చేసుకున్నారంటే తక్కువ తినే వాళ్ళు కూడా ఎక్కువ అన్నం తింటారు ఆ రోజు. అంత బాగుంటుంది ఈ కర్రీ. చూసారు కదా, ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా మటన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.